సభా సరస్వతికి నమస్కారం. నా పేరు లక్ష్మీ పద్మజ దుగ్గరాజు, హైదరాబాద్. ఈనాటి దృశ్య కవిత గానలహరి కార్యక్రమానికి అందరికీ స్వాగతం, సుస్వాగతం. నేటి కవిత సమూహంలో ప్రతిరోజు వినూత్నమైన అంశాలను ఇస్తూ కవిమిత్రులు అద్భుతమైన కవితలు రాసేలా ప్రోత్సహిస్తున్న గురువర్యులు శ్రీ దాస్యం సేనాధిపతి గారికి హృదయపూర్వక నమస్కారం. నేటి కవిత సమూహాన్ని ఎంతో సమర్థవంతంగా మరెంతో క్రమశిక్షణతో ముందుకు నడిపిస్తున్న సమూహ సారథి శ్రీదాస్యం లక్ష్మయ్య గారికి హృదయపూర్వక నమస్కారాలు. ఈనాటి దృశ్య కవిత గానలహరి కార్యక్రమంలో కవితాగానం చేయబోతున్న కవిమిత్రులకు హృదయపూర్వక శుభాకాంక్షలు. కవిమిత్రుల కవితాగానం ఆస్వాదిద్దాం, ఆనందిద్దాం, మిత్రులను అభినందిద్దాం. నేటి కవిత సమూహానికి స్వాగతం. నా పేరు కానుకొలను వెంకట సుబ్రహ్మణ్యేశ్వరరావు. అంశం ప్రతిస్పందన. శీర్షిక వందే మాతర గీత నినాదం వివాదం. స్వాతంత్ర పోరాట వేళ పుట్టిన గీతం వందే మాతర భారతీయుల నినాదం. బానిసతో బంధాలు తెంచిన స్వరం, ఐక్యతలో దాగిన విజయ రహస్యం, మనోభావాలను గౌరవించిన సంస్కారం, భారతీయతకు శోభనిచ్చిన ఆచారం, భిన్నత్వంలో ఏకత్వమే మన బలం, అదే దేశానికి చిరస్థాయిగా వరము. నేడు వందే మాతరం చుట్టూ వివాదం, అర్థం కాక మసకబారే భావోద్వేగం. గీతం కంటే గొప్పది దాని ఆత్మస్వరూపం. వివాదం మరిచి చూడాలి దాని తాత్పర్యం. బలవంతం కాదు భక్తికి మార్గం, స్వేచ్ఛలోనే వికసిస్తుంది గౌరవం. వందే మాతరం అంటే ద్వేషం కాదు, దేశ ప్రేమకు అది ఒక దారి మాత్రమే. నమస్తే. కొమురవెల్లి అంజయ్య, సిద్దిపేట. అంశం నది కల నిజమైతే. అందెగత్తె అద్దంలా పారేనది, అందెగత్తె అద్దంలా పారేనది, భవిష్యత్తు కలగని భయపడ్డది. తనపై జరుగుతున్న బహుముఖ దాడికి, మలమూత్రాదుల డ్రైనేజీల అక్రమ చొరబాటు, పారిశ్రామిక వ్యర్థాల దొంగదెబ్బలు, భూ ఆక్రమణల గద్దలు వాలడం, కలుషితాలతో యుద్ధం చేస్తూ ఆరోగ్యం క్షీణిస్తుంటే అలసిపోతున్నది, గొంతు తడారిపోతున్నది. పంటలతో కడుపు నిండా భోజనం పెడుతుంటే అన్నం పెట్టేదానికి సున్నం పెడుతున్న జనాలకు, బంగారు గుడ్ల బాతుల కోసుకు తినే అత్యాశలకు, తిన్న చోటనే ఏరిగే దుర్జనులకు చెంప పగులగొట్టి బుద్ధి చెప్పాలని కలకంటున్నది. పిల్లవాగులను వదలని యంత్రకామ పిశాచులు, చెరువులు కుంటలను నలిపేసి కలిపేసుకునే రియల్ రాకాసి భూతాలు తన పిల్లలపై అత్యాచారాలు చేస్తుంటే బెదిరిపోయే కలలు కంటున్నది. వానదేవుని సైన్యాన్ని భూమికి రప్పించి, గాలిదేవుని మద్దతు కూడగట్టుకొని, సముద్రుని అండదండలతో ఆయుధాలతో పరాక్రమం దిశగా కత్తులు నూరుతున్నది. నది కత్తులు నూరుతున్నది. బద్దలైన అగ్నిపర్వతం లావాలా నది రూపం మార్చుకొని ఉప్పెనలు, తుఫాన్లు ఉరిమిరిమి ఉగ్రరూపం చూపిస్తే తెలివొచ్చి తెలుసుకుంటారని కలగంటున్నది. బలవంతమైతే నది కలలు జీవజాతిది అదృష్టం. సకల నదులు సజీవంగా ఉంటేనే ప్రకృతి పరిమళం పచ్చపచ్చగా, జనజీవనం ప్రాణవాయువుతో పరిశుద్ధాత్మల. కొమురవెల్లి అంజయ్య, సిద్దిపేట. నమస్కారం. నా పేరు భానుశ్రీ తిరుమల, విశాఖపట్నం. నా కవిత శీర్షిక తలొగ్గి తీరాలి. వందే మాతరం ఒక గేయం కాదు, స్వాతంత్ర సంగ్రామ చరిత్రలోన శిలాక్షరమై నిలుచు చైతన్య గీతం. వందే మాతరం ఒక గేయం కాదు, స్వాతంత్ర సంగ్రామ చరిత్రలోన శిలాక్షరమై నిలుచు చైతన్య గీతం. లక్షలాది జనుల స్వాతంత్ర కాంక్ష రగిలించిన మహోద్యమ ఉత్తేజం. లక్షలాది జనుల స్వాతంత్ర కాంక్ష రగిలించిన మహోద్యమ ఉత్తేజం. భిన్నత్వంలో ఏకత్వం అంటూ భిన్న స్వరాలకు వంత పాడుతూ, భిన్నత్వంలో ఏకత్వం అంటూ భిన్న స్వరాలకు వంత పాడుతూ కుచించుకుపోయిన ఆ గీతంపై ఇంకా ఆంక్షలెందుకో ఛాందసంగా. కుచించుకుపోయిన ఆ గీతంపై ఇంకా ఆంక్షలెందుకో ఛాందసంగా.
అమ్మ ఉనికి లేని మతమంటూ ఉందా? అమ్మ ఉనికి లేని మతమంటూ ఉందా? జన్మభూమిని అందరి అమ్మగా కీర్తిస్తే, జన్మభూమిని అందరి అమ్మగా కీర్తిస్తే అసమ్మతి ఎందుకో అది మూఢత్వమే. అసమ్మతి ఎందుకో అది మూఢత్వమే. అది అలవాటుగా మారిన మంకుపట్టు. అది అలవాటుగా మారిన మంకుపట్టు. ఈ జాతికి మేలుకొలుపుగా ఉందే మాతరం, ఈ జాతికి మేలుకొలుపుగా ఉందే మాతరం, కొనసాగుతూనే ఉండాలి ఆచంద్ర తారార్కం. ఈ జాతికి మేలుకొలుపుగా వందే మాతరం, కొనసాగుతూనే ఉండాలి ఆచంద్ర తారార్కం. విచక్షణతో మెలుగువారి మాట నెగ్గి తీరాలి, విచక్షణతో మెలుగువారి మాట నెగ్గి తీరాలి. అపవర్గం సంయమనం నేర్చుకుని తీరాలి. విచక్షణతో మెలుగువారి మాట నెగ్గి తీరాలి, అపవర్గం సంయమనం నేర్చుకుని తీరాలి. నాదిరా ఈ దేశమని అధిక సంఖ్యాకులు జెండా ఎగరేయక ముందే, నాదిరా ఈ దేశమని అధిక సంఖ్యాకులు జెండా ఎగరేయక ముందే ఆ కొందరు చేరి వందే మాతర గీతానికి వంత పాడి తీరాలి. ఆ కొందరు చేరి వందే మాతర గీతానికి వంత పాడి తీరాలి. జాతి మతాలకు అతీతంగా ఎలుగెత్తి పాడాలి. జాతి మతాలకు అతీతంగా ఎలుగెత్తి పాడాలి. దేశ సార్వభౌమాధికారానికి తలొగ్గి తీరాలి. ఈ దేశ సార్వభౌమాధికారానికి తలొగ్గి తీరాలి. ఈ దేశ సార్వభౌమాధికారానికి తలొగ్గి తీరాలి. వందే మాతరం ఒక గేయం కాదు, వందే మాతరం ఒక గేయం కాదు, స్వాతంత్ర సంగ్రామ చరిత్రలోన శిలాక్షరమే నిలుచు చైతన్య గీతం. ధన్యవాదాలు. దండు ఆంజనేయరాజు, మాధవధార, విశాఖపట్నం. ఈ వారం వందే మాతర గీతం వివాదం ప్రతిస్పందన అంశంగా తీసుకోవడం జరిగింది. నా శీర్షిక పేరు వందే వందే మాతరం. ఎన్నెన్ని తరాలు మారినా వన్నె తరగని వందే మాతర గీతం మన వందే మాతర మాతృగీతం. తల్లి రొమ్ము పాలు తాగుతూ ఆ పాలు తాగే రొమ్మునే గుద్దుతూ కాలసర్పంలా కాటేసేవారు వందే మాతర గీతాన్ని సైతం వివాదాల సుడిగుండంలో నెట్టేస్తున్నారు. తల్లి పాలు తాగుతూ ఆ పాలు తాగే రొమ్మునే గుద్దుతూ కాలసర్పంలా కాటేసేవారు వందే మాతర గీతాన్ని సైతం వివాదాల సుడిగుండంలో నెట్టేస్తున్నారు. వివాదాలు సృష్టించడం కొందరికి వెన్నతో పెట్టిన విద్య. మానవత్వం కన్నా కొందరు మతం మత్తులో ఎత్తులు వేస్తూ చిత్తవుతూ ఉంటారు. ఈ భూప్రపంచంలో కొన్ని దేశాల్లో మాతృదేశ ద్రోహులను సంఘ విద్రోహులను వెంటనే ఉరికంబాలు ఎక్కిస్తారు. ఎన్నెన్ని వివాదాలు వచ్చినా, ఎన్ని శతాబ్దాలు అయినా ఈ కాలచక్ర గమనంలో బంకింబాబు వందే మాతర గీతం మాత్రం వందే వందే మాతరం అంటూ మన మొవ్వన్న జెండాలాగే మన బరసగడ్డపై రెపరెపలాడుతూనే ఉంటుందనేది అక్షర సత్యం. ప్రతిస్పందన నిర్వాహకురాలు శ్రీమతి రమాదేవి కులకర్ణి గారికి మరియు దృశ్య కవితా గానలహరి కార్యక్రమ నిర్వాహకురాలు శ్రీమతి లక్ష్మీ పద్మజ దుగ్గిరాజు గారికి నమస్కారాలతో ధన్యవాదములు. ఇట్లు దండు ఆంజనేయరాజు, మాధవధార, విశాఖపట్నం. అందరికీ నమస్కారములండి. ఈ వారం స్వేచ్ఛా కవితకు నేను ఇచ్చినటువంటి శీర్షిక ఒక పలకరింపు. మంచు తెరల్లో ముడుచుకుని ఆదమరచి నిద్రపోతున్న పూబాలలను మేల్కొల్పి ఓసారి పలకరిద్దామని వేకువనే నడుస్తూ ఉంటాను. చీకటి నా బొగ్గల మీద చిటీలు వేసి ఆప్యాయంగా హత్తుకొని మది వదనం మీద అనురాగపు తిలకం దిద్ది చటుక్కున మాయమవుతుంది. చిరుగాలి పరిమళాల అత్తరును చిలికిస్తూ మేఘమాలికలను ఆర్తిగా పలకరించగానే ఆనందంతో కరిగి జలధారలై పొడమి ఒడిలో పులకరిస్తాయి. మనస్సు ఆహ్లాదపు పల్లకిలో ఊరేగుతుండగా దినకరుని నులివెచ్చని స్పర్శ వడలంతా తడిమి పలకరించగానే హృదయం కమలమై వికసిస్తుంది.
ఒక్క పలకరింపు చాలు వేయి ప్రణయ వేణలు మెట్టడానికి. ఒకే ఒక్క మాట చాలు ఊపిరిపోయడానికి. కాసర్ లక్ష్మీ సరోజారెడ్డి, జంగారెడ్డిగూడెం. అందరికీ ధన్యవాదాలు. నమస్కారం. నేటి కవిత స్వేచ్ఛా కవితకు నా కవితా శీర్షిక అవినీతికి అంతరాయం ఎప్పుడో. నా పేరు డాక్టర్ చీదండి సీతాలక్ష్మి, హైదరాబాద్. స్వేచ్ఛా కవిత శీర్షిక అవినీతికి అంతరాయం ఎప్పుడో. ధనం ధారగా కురుస్తోంది, ఆశ ఇంకా చిగురిస్తూనే ఉంది, స్వార్థం విత్తనాలు మొలకెత్తుతూనే ఉన్నాయి, అవినీతి వృక్షం అడ్డగోలుగా పూలు పూస్తూనే ఉంది. అమ్మ పెట్టిన ముద్దతో తాయిలాల విందు, కడుపు నిండు ఇంట్లోనే ఆరంభం, తుంచేయాల్సిన సందర్భం, ఆశ చూపుడుకు అంతం కావాలి. ట్యాబ్ సెల్ ఇవ్వడంలో విల్ కావాలి నిల్. లంచం లాంఛనమైంది, మంచం కింద చేతులు చాచుతోంది. అభ్యంతరాన్ని దాటివేయడానికి, అడ్డంకులేవీ లేకుండా పనులు సాఫీగా సాగిపోవడానికి పొరపాటు తెలియని అలవాటుగా మారిపోతున్న పరిస్థితి. లంచం లాంఛనమైంది, మంచం కింద చేతులు చాచుతుంది. అభ్యంతరాన్ని దాటివేయడానికి, అడ్డంకులేవీ లేకుండా పనులు సాఫీగా సాగిపోవడానికి పొరపాటు తెలియని అలవాటుగా మారిపోతున్న పరిస్థితి. ఇదొక దుస్థితి అనే ఆలోచన లేని లోచనం, వివేచన లేని వివేకం. ఎటుపోతుంది సమాజం, ఏమైపోతుంది మానవత్వం? ఎటుపోతుంది సమాజం, ఏమైపోతుంది మానవత్వం? చివరికి దేవుణ్ణి కూడా లంచం వైపు లాగేస్తున్న వైనం. సామాన్య మానవుడు దర్శనానికి దూర తీరాల నుండి విచ్చేసి వరుసలో గంటల తరబడి నిలబడి దిగులు చెంది విఐపీల దాడి. మనసులో కలుగుతుంది వేడి. వాడిన పువ్వులై భగవంతుని చరణాల వాలి ఊపిరి పీల్చుకుంటూ అవినీతికి దండం పెడుతూ నీతి పరిమళించేదెప్పుడో. వరుసలో గంటల తరబడి నిలబడి దిగులు చెంద విఐపీల దాడి. మనసులో కలుగుతుంది వేడి. వాడిన పువ్వులై భగవంతుని చరణాల వాలి ఊపిరి పీల్చుకుంటూ అవినీతికే దండం పెడుతూ నీతి పరిమళించేదెప్పుడో. ధన్యవాదాలు. మీ సీతాలక్ష్మి. సమూహ సభ్యులందరికీ నమస్కారాలు. సావిత్రి రంజోల్కర్, నవీ ముంబై. ఈనాటి స్వేచ్ఛా కవితలో నా శీర్షిక చల్లని నీడ. కదులుతున్న కాలంతో సడలిపోయే దేహాల ప్రయాణం, సంబంధాల బంధనాల సంకెళ్ళు వదులైపోతుంటే 7 అడుగులు నడిచిన బంధం సరిజోడుగానే సాగుతుంది. తనువు తరువు కృషించిపోతున్న ఆదర్శపు ఆకుల పచ్చదనం అనురాగ పుష్పాల పరిమళంతో చల్లని నీడల జ్ఞాపకాలు పంచుతోంది. అస్థి కరిగిపోతున్న, జోబు మసకబారిన ఆప్యాయతల ఆస్తిని బహుకరిస్తుంది. నీతో నువ్వు మాట్లాడే తీరిక లేదు, నీ వాళ్లకు అండగా నిలవాలనే స్పృహ నీ దరిదాపుల్లోకి రాదు. డబ్బే లోకం, సుఖమే నాకం అంటూ మాయాబజార్ జీవితం. పద్మవ్యూహపు జీవితాన్ని పదిలంగా దాటడం నేర్చుకుంటే, పెద్దలు చెప్పిన మాటల మూటలు తెరిచి చూస్తే మమతల సుగంధాలు మైమరుపులై మురిపిస్తాయి. ఆలోచనల వివేకాన్ని అదిలించి, కరుడుగట్టిన హృదయాన్ని కదిలించి, ఆత్మీయ బంధాలను ఒడిసిపడితే ఆనందాల సందళ్లతో చల్లని నీడల పందిళ్లలో సేదతీరే అదృష్టం నీదే కదా. ఆలోచించు మరి. ధన్యవాదాలు. అందరికీ నమస్కారం. నేటి కవిత దృశ్యగాన లహరి కార్యక్రమానికి స్వాగతం. నా పేరు కందుకూరి మనోహరు, మల్కాజిగిరి, హైదరాబాదు. ఈనాటి స్వేచ్ఛా గీతం అంశానికి గాను నా కవిత దేశ సేవలో మనం. పక్కవాడి మీద ఏడవకుంటే 10 మందికి సహాయం చేసినట్టే లెక్క. పొగడ్తకు లొంగకుండా ఉంటే ఇతరులపై అసూయపడడం మానినట్టే లెక్క. చెరువు గట్టు దగ్గరికి వెళ్ళి నీళ్ళు అడిగితే ఏ చెరువు కూడా పిలిచి నీళ్ళు ఇవ్వదు. తెలివిగా పాత్రతోనో దోశలతోనో తాగితే కోరిక నెరవేరుతుంది, దాహం తీరుతుంది. 10 మందితో కలిస్తే పంచుకునేవి చాలా ఉంటాయి. ఒంటరిగా బతికితే ఉన్నది పోగొట్టుకునేవే ఎక్కువ ఉంటాయి.
సంఘజీవిగా బ్రతికితేనే సార్థకమవుతుంది జీవితం. ఉన్న దాంట్లో కొంత ఇతరులకు పంచి ఇస్తే సంతృప్తి అంటే ఏమిటో తెలుస్తుంది. ఏనుగు తెచ్చుకున్నది ఏనుగు తిన్నది అన్నట్లు ఉండకూడదు జీవితం. 10 మందికి సహాయపడే నైజం కలిగి ఉంటే దేశ సేవలో మనం కూడా పాలు పంచుకున్నట్టే లెక్క. అందరికీ నమస్కారం. నా పేరు ప్రశాంతి రేవూరి, హైదరాబాద్. ఈరోజు నేను చదవబోయే కవిత ప్రతిస్పందన. స్వాతంత్ర సమరయోధులకే ఎరుక వందే మాతర గీతం విలువ. జెండా ఎగురవేసి వందే మాతర గానం వారి ప్రాణం కంటే విలువ. ప్రాణాలొడ్డి సాధిస్తే తెలియను వందే మాతర గానం గొప్పదనం. ప్రాణాలొడ్డి సాధిస్తే తెలియను వందే మాతర గానం గొప్పదనం. తెలియని మూర్ఖుల వెన్నుదన్ను మన భారతమాతకు చేదు చేదు. తెలియని మూర్ఖుల వెన్నుదన్ను మన భారతమాతకు చేదు చేదు. బకిం చంద్ర చటర్జీ కష్టతిలకం మనందరి ప్రియ వందే మాతరం. బకిం చంద్ర చటర్జీ కష్టతిలకం మనందరి ప్రియ వందే మాతరం. కూచమ్మ కూడబట్టింది మాచమ్మ మాయం చందం చేయవద్దు. కూచమ్మ కూడబెట్టినది మాచమ్మ మాయం చందం చేయవద్దు. వందే మాతరం అన్నందుకు తమ ప్రాణాలు సైతం క్రూరంగా తీసిన తొణకని బెణకని భారతరత్నాలు చూపిన దారి ఇది. వందే మాతరం అన్నందుకు తమ ప్రాణాలు సైతం క్రూరంగా తీసిన తొణకని బెణకని భారతరత్నాలు చూపిన దారి ఇది. తెల్లవాళ్ళని మంచనిపించకు నల్ల సోదరా, మనకి మనమే అన్యాయం చేసుకుందామా? వద్దు వద్దు ఈ మహాపాపం. ముట్టకండి మన భారతీయ మూలాలను, మన స్వతంత్ర ఇతిహాసం వంటి గొప్ప వందే మాతర గీత దాటవద్దు. నమస్కారం, ధన్యవాదాలతో ప్రశాంతి రేవూరి, హైదరాబాద్. పునః స్వాగతం. మిత్రుల కవితాగానం ఆస్వాదించారని ఆనందించారని భావిస్తున్నాను. మిత్రుల కవితాగానంపై ఈ అమూల్యమైన అభిప్రాయాలను, స్పందనలను నేటి కవిత యూట్యూబ్ ఛానల్లో తెలియచేయండి. నేటి కవిత యూట్యూబ్ ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ వారం మరికొంతమంది కవిమిత్రుల కవితాగానంతో దృశ్య కవితా గానలహరి కార్యక్రమంలో కలుసుకుందాం. ధన్యవాదములు.